పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క శ్రీరామ మహాశోభాయాత్ర జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అటు వడపప్పు పానకం అందిస్తున్నారు. ఈ యొక్క ఉద్దేశం గురించి మనం వారిని అడిగి తెలుసుకుందాము. అన్న చెప్పండి, మీ యొక్క పేరేంటి? మీరు ముఖ్యంగా ఈ యొక్క శోభాయాత్రలో మీ వంతుగా మీరు ఏం సహాయ సహకారాలు చేస్తారు? సోమలరాజు నాగరాజు, శివవర్మ ఎంటర్ప్రైజెస్, జగదీశ్వరరాజు, నాగేశ్ అన్న అందరం కలిసి అందరికి ప్రజలు భక్తులకు పానకము వడపప్పు ఇవ్వాలని. యాక్చువల్గా ప్రతి ఏటా మనకు శోభాయాత్ర జరుగుతుంది. ఇది 3వసారి జరుగుతుంది కదా, అంటే మీకు ఏ విధంగా శోభాయాత్ర కడపలో జరుగుతున్నందుకు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మనకు దేవులు బ్రహ్మాండంగా ఉంది, ఆ దైవతోనే ఉంటామని. కడప వాసులుగా కడపలో శోభాయాత్ర జరగడం మీకు ఏ విధంగా ఉంది? చాలా ఆనందంగా ఉంది. మరో రామ మందిరం మాది తయారవుతుంది రాబోయే కాలంలో. చాలా భవిష్యత్తు ఉంది. చాలా రాను ఎక్కువ జరుగుతుంది. మేము కూడా మాకు కష్టం తగినట్టు ఇంకా ఎక్కువ చేస్తాము రాబోయే సంవత్సరము. అలాగే నెహ్రూ పార్కులో భోజనాలు కూడా చేసినాము. అక్కడికి కూడా మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. చూస్తున్నారు కదా, ఏదైతే కడప నగరంలో మహాశోభాయాత్ర జరుగుతుందో ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అన్నపానీయాలు కావచ్చు, లేదంటే ప్రసాదాలు కావచ్చు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో మరోసారి ఇక్కడ ఉన్న వారిని అడిగి మరీ తెలుసుకుందాం. జై శ్రీరామ్. 50 మంది హిందూ బంధువులందరికీ కూడా కడప నగరంలో ఇది 3వసారి ముచ్చటగా ఆ శ్రీరామ మహాశోభాయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ వేంచేసినటువంటి 50 మంది హిందూ బంధువులందరికీ కూడా గౌరవనీయులు పెద్దలు శ్రీ శివవర్మ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ అయినటువంటి జగదీశ్వర్ రాజు గారు ఇక్కడ పానకం కానీ వడపప్పును కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇలాగే అంగరంగ వైభవంగా హిందువులలో చైతన్యం కలిగే విధంగా 50 మంది కూడా ఒక తాటిపైకి రావాలి, మన శోభాయాత్రను ఇంత దేదీప్యమానంగా జరుపుకోవాలని నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చూస్తున్నారు కదా, ఏదైతే హిందూ ధర్మము ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉట్టిపడే విధంగా ప్రతి ఒక్క ప్రజానికానికి హిందూ ధర్మం లేదంటే సనాతన ధర్మం గురించి తెలియజేయడంలో భాగంగా ఈ యొక్క మహాశోభాయాత్ర జరుగుతుంది. ఈ నేపథ్యంలో తమ వంతు కృషిగా వచ్చినటువంటి భక్తులకు అన్నపానీయాలు, ఆహార ప్రసాదాలు కూడా అందిస్తున్నట్లు తెలియజేశారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సురేష్, వైకే న్యూస్, కడప. జై శ్రీరామ్. ఈరోజు కడపలో శోభాయాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరి పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు మహా శోభాయాత్రకు గత 3 సంవత్సరాల నుంచి మన కడప నగరంలో జరుగుతూ ఉంది. సంవత్సరానికి ఎంతో బలోపేతం అవుతూ ఉంది. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి ఈ క్రెడిట్ అంతా దక్కుతుందని హిందువులంతా చాలా గర్వించదగగా ఒక పండగ వాతావరణం లాంటిదని విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్.